హాయ్ హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాస్ హ్యాపీ హోమ్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి ఇంట్లోనే పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇంట్లో చక్కగా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలు అడిగినప్పుడు బయట కొనివ్వకుండా ఇలా సింపుల్గా చేసి పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు. దీన్ని పిల్లలకి టమోటా కెచప్ కానీ మైనీస్ కానీ ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సర్వ్ చేసి పెట్టచ్చు. పిల్లలకి మైనీస్ నచ్చచ్చు, లేకపోతే కొందరికి టమోటా కెచప్ నచ్చచ్చు కదా. దేంతో అయినా బాగా తింటారు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మనం. పిజ్జా ప్రిపేర్ చేసుకోవడానికి మనం మైదాతో డౌ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో 750 గ్రామ్స్ మైదా తీసుకున్నాను. తర్వాత ఒక కప్పు పుల్లటి పెరుగు తీసుకున్నాను. 1 స్పూన్ షుగర్, 1 స్పూన్ సాల్ట్, లేకుంటే మీకు తగినంత సాల్ట్ తీసుకొని ఇంకా మొత్తం మనకి తగినంత వాటర్ వేసేసుకొని డౌని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం గట్టిగానే ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలి. దాన్ని పక్కన పెట్టేసి మనం వెజిటబుల్స్ని కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా ఆనియన్ ముక్కల్ని కట్ చేసుకోవాలి. తర్వాత మష్రూమ్, మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు. పిల్లలు ఏది తింటే అది వేసుకోవచ్చు. పిల్లలు కొందరు ఒక్కొక్కటి తింటారు కదా. మా పాప ఇవన్నీ తింటుంది. సో ఇక్కడ నేను క్యాప్సికమ్, టమోటో, తర్వాత మష్రూమ్, ఆనియన్స్ తీసుకున్నాను. పచ్చిమిర్చి అనేది ఏం యాడ్ చేయలేదు, వాళ్ళ పిల్లలు తినలేరు కదా, కొంచెం కారంగా ఉంటుంది. సో ఇక్కడ ఇంకా ఆనియన్ వేయించుకోవాలి. ఆనియనే కాదు, మొత్తం వెజిటబుల్స్ని వేయించుకోవాలి. స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా మూత పెట్టి వేయించుకోవాలి. ఇవి మరీ ఎక్కువ ఏం వేగకూడదు, ఇలా పింకిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎందుకంటే మైక్రోవేవ్ పెట్టేటికైతే అవసరం లేదు, ఇక్కడ నేను స్టవ్ పైనే చూపిస్తున్నాను. సో కొంచెం లైట్గా వేయించుకుంటున్నాను. మైక్రో ఓవెన్లో పెట్టేటికైతే ఏం అవసరం లేదు, వేయించుకోవాల్సిన అవసరం, డైరెక్ట్గా పెట్టేయచ్చు. ఇంకా తర్వాత ఆనియన్ ముక్కలు వేగిపోయిన తర్వాత ఇంకా అందులోనే కొంచెం ఆయిల్ వేసేసి మష్రూమ్ని వేయించుకుంటున్నాను. ఆయిల్ వేసి మష్రూమ్ వేసేసి కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసేసి వేయించుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మష్రూమ్ అనేది కొంచెం టేస్ట్లెస్గా ఉంటుంది కదా, అంటే చప్పగా ఉంటుంది కదా. సో ఇవి వేస్తే కొంచెం బాగుంటుంది. సో ఇలా వేయించుకోవాలి. ఇంకా వేయించి వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా తర్వాత క్యాప్సికము, తర్వాత టమోటో కూడా ఇలానే వేయించుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయిపోయింది, సో ఇలానే చెప్తున్నాను నేను. ఇంకా వెజిటబుల్స్ అన్నీ, ఇంకా మీకు నచ్చిన వెజిటబుల్స్ అన్నీ వేయించి ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా తర్వాత వచ్చేసి మనం ఇక్కడ ఇంకా పిజ్జా బేస్ చేసుకోవాలి. పిజ్జా కోసం ఇంకా మనం ముందుగా కలిపి పెట్టుకున్న డౌన్ తీసుకొని ఇంకా దాన్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా మొత్తం కలుపుకోవాలి. ఇలా 2 చేతులతో మొత్తం గట్టిగా ప్రెస్ చేయాలి. ఇంకా తర్వాత అలా మొత్తం ప్రెస్ చేసిన తర్వాత మీకు ఎంత కావాలో దాన్ని బట్టి, అంటే ఎంత బేస్ కావాలో దాన్ని బట్టి మీరు ఇంకా విడగొట్టుకోవాలి. ఇలా ముద్దలు ముద్దలుగా చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను 750 గ్రామ్స్ తీసుకున్నాను కదా, నాకు 4 పిజ్జాస్ అయ్యాయి. ఇంకా మీకు పెద్దగా కావాలంటే 3 అలా చేసుకోవచ్చు. ఇలా మొత్తం చేతితో కలిపేసి ఒక ముద్దలాగా చేసుకోవాలి. మంచిగా మొత్తం నొక్కాలి దాన్ని. ఇంకా తర్వాత ఇలా పొడిపిండి వేసుకొని ఇంకా దాన్ని మనం రోటీ ఒత్తుతాం కదా, ఆ కర్రతో ఇలా మొత్తం ఒత్తేసుకోవాలి. నేను ఇక్కడ పొడిపిండి కూడా మైదానే తీసుకున్నాను. మీకు నచ్చిన పిండి తీసుకోవచ్చు, ఇలా పొడిపిండి వేసుకోవచ్చు. ఇలా కొంచెం మందంగా చపాతీని ఒత్తుకుంటాం కదా, అలా ఒత్తుకోవాలి. కొంచెం మందంగానే చేసుకోవాలి మనం. తర్వాత ఇలా ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. మొత్తం మనం చేసుకున్నాక ఇలా ఫోక్తో గుచ్చాలి, ఎందుకంటే మనం వేయించుకునేటప్పుడు పొంగకోకుండా. సో ఇలా మొత్తం ముద్దల్ని అలానే మనం చపాతీలాగా ఒత్తుకోవాలి మందంగా, పొడిపిండి చల్లుకుంటూ.
ఇలా మొత్తం పిజ్జా బేసెస్ని తయారు చేసుకున్న తర్వాత ఇంకా మందంగా ఉన్న ఒక ప్యాన్ని ఇలా గ్యాస్ పై పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా ఒక పక్క మాత్రమే మనం వేయించుకోవాలి. ఆయిల్ అనేది ఏం వేయకూడదు. ఇలా కొంచెం మనకు వేగేంత వరకు వేయించుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఒకవైపు మాత్రమే వేయించుకోవాలి. ఆయిల్ ఏం అవసరం లేదు. ఇంకా మొత్తం పిజ్జా బేసెస్ని అలానే వేయించుకోవాలి మనం. ఇంక మొత్తం వేయించుకొని వాటిని ఇంకా పక్కన పెట్టేసి ఇంకా మనం పిజ్జా తయారు చేసేసుకోవడం అంతే. మా పాప కూడా స్కూల్ నుంచి వచ్చేసింది అప్పుడే. ఇంకా 5 అయింది అలా టైము. ఇంకా మా పాపకి పిజ్జా అంటే చాలా ఇష్టం. ఇంకా ఎప్పుడు చేస్తావు అంటూ ఇంకా నా దగ్గరే ఉంది. ఆ తర్వాత ఇలా మొత్తం చేసేసుకోవాలి. అలా చేసుకున్నాక ఒక ప్లేట్లో ఒక పిజ్జా బేస్ని పెట్టుకొని అందులో అంటే దానిపైన పిజ్జా సాస్ ఉంటుంది కదా, ఇంకా దాన్ని వేసేసి ఇలా స్పూన్తో మొత్తం స్ప్రెడ్ చేసేసేయాలి. ఇంకా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఇంకా మన వెజిటబుల్స్ని లేయర్స్గా వేసేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్, క్యాప్సికమ్, తర్వాత టమోటో, మష్రూమ్ ఇలా మొత్తం ఫస్ట్ వెజిటబుల్స్ని వేసుకోవాలి. తర్వాత ఒరిగానో ఉంటుంది కదా, ఇంకా అవి వేసేసుకోవాలి. సీజనింగ్, ఒరిగానో సీజనింగ్, చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేశాను. ఇది కిడ్స్కి ఏం కాదు, పెద్దవాళ్ళకే. కిడ్స్కి మీరు చిల్లీ ఫ్లేక్స్ ఏం అవసరం లేదు. వాళ్ళు తింటే వేయచ్చు. మా పాప అయితే తినదు. ఇంకా తర్వాత వచ్చేసి మనకు కావాల్సినంత చీజ్ వేసేసుకొని ఉడికించుకోవడమే. ఒక మందపాటి ప్యాన్ని గ్యాస్ స్టవ్ పై పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసి మనం తయారు చేసి పెట్టుకున్న ఇంకా పిజ్జాని దానిపైన పెట్టి దానిపైన ఒక మూత మూసేసి ఇంకా మనం చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవడమే. ఇంకా ఇదే ప్రాసెస్లో మనం మొత్తం పిజ్జాలని తయారు చేసుకోవాలి. ఇంక అంతే. తర్వాత ఇక్కడ మా పాప కూడా చిల్లీ ఫ్లేక్స్ లేకుండా చేశాను. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని దాని పిజ్జా కట్టర్ ఉంటుంది కదా, పిజ్జా కట్టర్తో మనం కట్ చేసుకొని ఇంకా ఎంజాయ్ చేయడమే. ఆ రోజు మాకు వర్షం వస్తుంది, వేడివేడిగా పిజ్జా బాగా ఎంజాయ్ చేసాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీ పిల్లలకి కూడా ఇంట్లోనే చాలా సింపుల్గా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు మనం పిజ్జాని, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా నేను చేసిన విధంగా ఒకసారి చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో ఈ రెసిపీ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ ఇవ్వండి. నా వీడియో నచ్చినట్లయితే మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. మీరు కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి లాస్ట్ వరకు నా వీడియోని చూసినందుకు. ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.